ఏమనంటే అమూల్యమైన రక్తం చేత. ఏ రక్తం అంట? నిష్కలంకమైన పరిశుద్ధమైన నీతికరమైన రక్తం చేత మనం విమోచింపబడ్డామండి. మనం విమోచింపబడ్డాం. కాబట్టి ఆ నీతిమంతుని యొక్క రక్తం అంటే మనం ఏం చేసుకోవాలి? మన కీడుకు చోటు ఇవ్వకూడదు, పాపానికి చోటు ఇవ్వకూడదు. మన బ్రతుకు నశింపజేసే ఏ నిర్జీవ క్రియల్ని మన చేతితో పట్టుకోకూడదు, చేతితో ముట్టుకోకూడదండి, ముట్టుకోకూడదు. ఇంట్లోంచి స్త్రీ బయటకు వెళ్తేనే పాపం. రక్షింపబడిన వారు ఎవరండి? రక్షణ పొందుకుని నీటి బాప్తిస్మం కలిగి నీటి బాప్తిస్మం వర్తిల్తున్న వారు నీ ఇంటిని విడిచి బయటికి వెళ్ళదు, నీ ఇంటిని విడిచి బయటికి వెళ్ళదు. నీ సహవాసమనే పరిశుద్ధమైనది. నీ జీవితం ప్రార్థన జీవితం, నీ జీవితము స్తుతియాగము కలిగిన జీవితం పడ్డాలి. ఈ అనుభవం మనలో లేదనుకోండి, బయట లోకస్తుల వల్ల మనకు నష్టం చేస్తున్నాం అనుకో. దేవుని ఉగ్రత ఏంటండి? దేవుని ఉగ్రత స్వయంగా చూడవలసి వస్తాను. దేవుడిని పేరు పెట్టి పిలిచాడు. అమూల్యమైన రక్తం చేత నేను కడిగాడయ్యా, కడిగి పవిత్రపరచాడు. ఆయన నిమిత్తం మాటలు కాదు, సిలువ బలియాగం మాటలుగా చెప్పండి. మొండ కిరీటం ఒకటే మోపి తల మీద కొడతాయి, ముళ్ళ కిరీటం పెట్టగా తల మీద కొడతాయి. అసలు ముళ్ళ కిరీటం, ముళ్ళ చెట్లు ఉన్నాయంటే మనం దాని దగ్గరికి వెళ్తామా? మన దారి ముళ్ళు వేసినట్టు ఆ దారికి మనం వెళ్తామా? ఏదో కుక్క ఉంటేనే వెళ్ళాం కదా. కుక్క ఇంటి మీద ఇంట్లో నుంచి వచ్చి కుక్క రోడ్డు నడిచి రోడ్డు మీద పడిపోతుంది. అక్కడికి వెళ్తామా? ఆ ఇంటి నుంచి వెళ్తామా? ఇక్కడ అంతకుముందు 4-5 కుక్కలు ఉండి, మొదట బలమైన కుక్కలు ఉండి, ఆ కుక్కలు చూసి కొంతమంది వచ్చేవారు కాదంట. అదే కదా. చూడండి, ఈరోజు ప్రియమైన ఆత్మాటంగా రావడానికి దేవుడు ద్వారాలు తెరుస్తాడు. విష జంతువుని కూడా దేవుడు, ఏంటంటే హృదయాలను కూడా దేవుడు అందరూ మార్చివేసి దేవుడు నెమ్మది వచ్చి ప్రభుత్వాన్ని ప్రార్థించుకునే నిమిత్తము దేవుడు గొప్ప కార్యం చేశాడు. అందుకనే ఎండిపోయిన భూమిని సిగరింపజేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఎండిపోయిన బ్రతుకును, ఎండిపోయిన హృదయాన్ని దేవుడు సిగరింపజేసి ఫలాలు కలిగిన జీవితంగా, ఫలాలు కలిగిన నీ బ్రతుకుని దేవుడు ఆశ్రయించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఎండిపోయిన నీ జీవితం చింతించొద్దు, ఫలింపచేయ నీ దేవుడై ఉన్నాడు. ఎవరండి? ఫలింపచేయ నీ దేవుడే. కాబట్టి ఫలింపజేసే దేవుడు యొక్క కోసే ఫలాలు కలిగే భూలోకలు బ్రతుకుతాం. అమూల్యమైన రక్తం నీకోసం చిందింపబడింది. నువ్వు ప్రతిసారి అనుకోవాలి, ఈ 2025 నువ్వు ప్రతిరోజు అనుకోవాలి, అమూల్యమైన రక్తం చేత నేను కొనబడి